మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని ఇలాగా ఆదరణకరమైన మాటలు మరి మొదటి జామున దేవుడు మనకి వినిపిస్తున్నాడు అనమాట అండి. మరి నువ్వే పని చేసినప్పటికీ, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, అది నీ చేతి పని అయినా ఏదైనా సరే దాన్ని మరి అందులో నీకు విజయం పొందుకునేలా నేను చేస్తాను, నీకు ఘనకార్యాలను చేసుకునేలా నేను చేస్తాను అని ఇలాగా మరి ఎంతో మేలుకరంగా, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన మాటలు మరి దేవుడు మొదటి జమున మనకి వినిపిస్తున్నాడు అనమాట అండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. మరి ఈ ఆశీర్వాదము మరి ఈ వాగ్దానము ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలు అండి ఇవి. మనము దినమంతా కూడా అలా చదువుకుంటూ లేకపోయినా, సమయం లేకపోయినా మనసులో చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినం రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మరి నీకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి చిన్న వాగ్దానం మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉంటారు. మరి ఈ వాగ్దానము నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానము మైండ్లో పెట్టుకుని నువ్వే పని చేసినప్పటికీ మరి అది అందులో నీకు విజయం వస్తుంది, కానీ అపజయం అనేది రాదనమాట అండి. నువ్వే పని చేసినా మరి ఆ పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడండి, నీడగా ఉంటాడు, నీకు అండగా ఉంటాడు, నీ కుటుంబ సభ్యులతో ఉంటాడనమాట అండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.